సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవ జనాంగమా, ఎలా ఉన్నారు? ఈరోజు ఉదయకాలం లేచి ప్రార్థన చేసుకున్నారా? కనీసం 2-3 అధ్యాయులైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా? తమ్ముడు, చెల్లి, మిమ్మల్ని బైబిల్ చదువుకున్నారా? ప్రార్థన చేసుకున్నారా? ప్రైజ్ గాడ్. ప్రార్థన చేసుకుంటే దేవునికి స్తోత్రం. ఒకవేళ ఇంకా ప్రార్థన చేసుకోకపోతే దేవుని సన్నిధిలో కొద్దిసేపు అయినా గడిపిన తర్వాతే మీ గడప దాటి బయటికి వెళ్ళాలని మీ అన్నగా, మీ శ్రేయోభిలాషిగా, మీ ఆత్మీయ తండ్రిగా నా చేతులు జోడించి మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. ప్రభు సన్నిధిలో గడిపిన తర్వాతే గడప దాటి బయటికి వెళ్ళటం నేర్చుకోండి. మంచిది. గడిచిన రాత్రి కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరిగిందా? తమ్ముడు, చెల్లి, మిమ్మల్ని ఎంతమంది గడిచిన రాత్రి కుటుంబంలో కుటుంబారాధన చేసుకున్నారో కింద కామెంట్ బాక్స్లో రాయండి. మీరేదో ప్రార్థనా పరులు అని 10 మందికి చాటించడానికి కాదు, మీ భక్తిని చూసి, మీ క్రమశిక్షణ చూసి వారు కూడా స్ఫూర్తి తెచ్చుకోవాలని, అరే ఆ అక్క పలానన్న కుటుంబాల్లో కుటుంబ ఆరాధన చేసుకుంటున్నారట, మనం ఎందుకు చేసుకోకూడదని వాళ్ళ హృదయాలు కూడా రేపబడాలి అన్న ఆలోచనతో కింద కామెంట్ బాక్స్లో రాయమంటున్నాను. తప్పకుండా గడిచిన రాత్రి కుటుంబ ఆరాధన చేసుకున్న వాళ్ళు కింద కామెంట్ రాయండి. మంచిది. ప్రతిరోజు అరుణోదయపు దినం అందించబడుతున్న వర్తమానాలు కొన్ని వేల మంది ప్రజలు వింటూ ఆశీర్వదించబడుతున్నాం అని తెలియచేస్తున్నందుకు హృదయమారా ప్రభుని స్తుతిస్తూ, మరో సంతోషకరమైన విషయం ఏంటంటే అనేక మంది దైవ సేవకులు వారి గ్రామాల్లో మందిరాల మీద గ్రామ ప్రజలందరికీ ఉదయకాలపు వర్తమానాలు వినిపిస్తున్నామని ఎంతోమంది సేవకులు, సంఘబిడ్డలు, ఆ సంఘ పెద్దలు తెలియచేస్తూ ఉన్నారు. నిజంగా మా హృదయం ఈ విషయమై చాలా ఉప్పొంగుతూ ఉంది. ప్రతి అరుణోదయపు దినం అందించబడే వర్తమానాలు ఇంతగా ఇన్ని వేల హృదయాలను ప్రభావితం చేస్తున్న కృపగల దేవునికే సమస్త ఘనతలు ఆరోపిస్తూ ప్రార్థన చేస్తున్న మీ అందరికీ నా నిండు మనసుతో మీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. మంచిది. దైవజనాంగమా, ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడమని నా హృదయాన్ని పురికొల్పిన ఓ దివ్యమైన సంగతి, ఓ దివ్యమైన సందేశం. చాలా చోట్ల, ఆయా సందర్భాల్లో, ఆయా స్థలాల్లో, ఆయా వ్యక్తులను కలిసినప్పుడు కొంతమంది తల్లులు, కొంతమంది తండ్రులు కన్నీళ్లు కారుస్తూ వారు చెప్పే మాట, అయ్యా, పుట్టిన నాటి నుండి నేటి వరకు ఎందుకో మా బ్రతుకులో కన్నీళ్ళు, కలవరాలు తప్ప మేము నెమ్మది అనుభవించిన దినాలు చాలా తక్కువయ్యా. బ్రతుకంతా ఏడ్పు 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 ఏడ్పు. కొన్నిసార్లు బాధ అనిపిస్తుంది. ఈ ఏడ్పుతో కూడుకున్న జీవితం సాగించే కంటే చచ్చిపోతే పోయింది కదా. ఎవరి కొరకు మేము బ్రతకాలి? అసలు మా బ్రతుకు దినాల్లో మేలైన దినాలు మేము చూడగలుగుతామా? అసలు నెమ్మదైన దినాలు మాకు వస్తాయా? బ్రతుకంతా ఇక ఈ ఏడ్పుతోనే జీవితం అయిపోతుందా? విసుగనిపిస్తుందయ్యా జీవితం మీద. కొంతమంది చెప్తూ, చిన్నప్పటి నుంచి ఆ ఏడ్పుల మధ్యలోనే, కన్నీళ్ల మధ్యలోనే పెరుగుతూ వివాహమైన తర్వాత ఆ భర్త ద్వారా, ఆ భార్య ద్వారా కాస్తంత నెమ్మది కలిగిద్దిలే అని వివాహ వ్యవస్థలు అడుగుపెట్టాం. అత్తారింట్లో నేను అనుభవించిన టార్చర్ ఎంత అంతా కాదయ్యా. ఏదో అంటారు కదా, కనుమ మీద నుంచి పొయ్యిలో పడ్డట్లుగా వివాహమైన తర్వాత నా పరిస్థితులు ఇంకా తారుమారైపోయాయ్యా. నా భర్త పెట్టే టార్చర్, వివాహమైన తర్వాత నా భార్యతో నేను అనుభవించే అయ్యా
నేను వివరించలేనయ్యా చెప్తూ ఇంకొంతమంది ఏడుస్తూ చెప్పే మాట ఏంటో తెలుసా? సరేలే, పిల్లలు పుట్టారు, వీళ్ళ ద్వారానైనా మన బ్రతుకుల్లో నెమ్మదిని అనుభవించకపోతామా, వీళ్ళ ద్వారానైనా మనం సమాధానం అనుభవించకపోతామా అని పిల్లల మీద ఆశ పెట్టుకొని మేము చూస్తూ ఉంటే చివరికి మా కన్నీళ్లకు కడుపును పుట్టిన పిల్లలే కారకులు అయ్యారయ్యా. మా కడుపు కోతకు, మా దుఃఖానికి కడుపును పుట్టిన బిడ్డలే కారకులు అయ్యారయ్యా. ఇంకెవరి కొరకు బ్రతకాలి? పుట్టిందా తల్లిదండ్రుల ఇంటిలో ఇలాంటి శ్రమను అనుభవించాం, వివాహమైన తర్వాత మెట్టింటిలో భర్తింట్లో ఈ శ్రమను అనుభవించాం. ఈ చివరికి మా ఆశా జ్యోతులు పిల్లలే కదయ్యా. ఆ పిల్లలే మా కన్నీళ్లకు కారకులైతే ఇప్పుడు ఎవరి కొరకు మేము బ్రతకాలి? ఏడుస్తూ ఈ బ్రతకంతా కన్నీళ్ళేనా? ఏడుస్తూ 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 ఏడుపుతోనే మా జీవితం ముగించబడుతుందా? మా బ్రతుకు దినాల్లో నెమ్మదైన దినాలు మేము చూడలేమా? చాలామంది ఏడుస్తూ అనే మాట, తమ్ముడు చెల్లి, నీ మనసులో కూడా ఇదే, నీ మనసులో కూడా ఇదే నీ గుండెలను పట్టి పీడిస్తుందా? నీతో మాట్లాడమని ప్రభు నా హృదయాన్ని ప్రేరేపించిన ఓ దివ్యమైన వాక్కు చూడండి. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 19, 20, 21 వచనాలు. ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చినట్లును, మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును, మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనసు నుండి తిరుగుడి. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ప్రైజ్ ది లార్డ్. ఎంత చక్కటి మాట అంటాడు భక్తుడు ఇక్కడ. ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చినట్లును, మీ కొరకు నియమించిన యేసు క్రీస్తును మీ వద్దకు పంపునట్లును, మీ పాపములను మాని మారు మనసు పొంది తిరుగుడి. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చును. ఆది నుండి పరిశుద్ధ ప్రవక్తులు ఇదే ప్రవచిస్తూ వచ్చారు అని మాట్లాడతాడు. తమ్ముడా చెల్లి, నమ్ముతావా ఈ మాట? ఎన్ని సంకట పరిస్థితుల మధ్యలో నువ్వు సతమతం అవుతున్నా, ఆర్థిక వ్యవస్థ, పిల్లల భవిష్యత్తు, ఆత్మీయత అంతా గజిబిజి గందరగోళం, అయోమయం గందరగోళంగా ఉన్నా నమ్ముతావా ఈ మాట? ప్రభు నుండి విశ్రాంతి కాలం రాబోతుంది. ప్రభు సముఖము నుండి నీ జీవితంలో విశ్రాంతి దినాలు రాబోతున్నాయి. అన్ని పరిస్థితులు దేవుడు చక్కదిద్దబోతున్నాడు. అన్నిటికీ కుదురుబాటు కాలం. ఈ కూతురు బ్రతుకేమైద్ది? కుదురుబాటు కాలం ఉంది, భయపడకో. ఈ కొడుకు కుదురుబాటు కాలం ఉంది. ఈ ఆర్థిక స్థితిగతులేంటి? ఇంతేనా బ్రతుకు? నమ్ము, కుదురుబాటు కాలం ఒకటి దేవుడు నిర్ణయించాడు. అంటాడు, ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చునట్లు. యేసు నామం పేరిట జీవిత పోరాటంలో అలసిపోయిన ఓ తల్లి, చెల్లి, ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలం నిన్ను దర్శించునుగాక, విశ్రాంతిని నావరించునుగాక. ఓ మాట చెప్పంటారా? నీకు విశ్రాంతి కాలాలు ప్రభు సముఖము నుండి నీకు అనుగ్రహించటం కొరకే నీ కొరకు నా కొరకు క్రీస్తు యేసును పరలోకపు తండ్రి నియమించాడట. నియమించి మన దగ్గరికి పంపిస్తా ఉన్నాడట. పంపించాడు. వినారు ఈ మాట? యేసు క్రీస్తు వారిని పరలోకపు తండ్రి నియమించాడు. ఎందుకు నియమించాడో తెలుసా? ప్రభు సముఖము నుండి విశ్రాంతిని నీకు పంపాలని. ఆమేన్. చూడండి, ఒక మండలం ఉంటుంది, ఎంఆర్ఓ. ఆ మండల బాధ్యతలన్నీ నిర్వర్తిస్తాడు కదా. ఒక జిల్లా ఉంది, ప్రభుత్వం వారు ఒక అధికారిని ఆ జిల్లాకు కలెక్టర్గా నియమిస్తారు. ఆ కలెక్టర్ గారు ఏం చేస్తారు? ఆ జిల్లా బాధ్యతలన్నీ నిర్వర్తిస్తాడు. ఒక హై స్కూల్ ఉంది, ఆ హై స్కూల్ హెడ్ మాస్టర్ ఉంటాడు. ఆ స్కూల్ బాధ్యతలన్నీ ఆయన నిర్వర్తిస్తాడు కదా. ఎందుకు? ఆయన అపాయింట్ చేయబడినటువంటి వాడు. నేనంట, ఒక మనుషుని చేత అపాయింట్
ఒక మనుషుని చేత నియమించబడిన మరో మనిషే ఇంత బాధ్యతగా నెరవేరిస్తే పరలోకపు తండ్రి చేత నీ కొరకు నియమించబడిన యేసుక్రీస్తు నీ విషయంలో ఇంకెంత బాధ్యతగా పనిచేస్తాడో కదా. ఆమేన్. తమ్ముడు, చెల్లి, యేసుక్రీస్తు ఎవరో తెలుసా? నీ కొరకు నియమించబడిన వాడు, నీ కొరకు పరలోకంలో పనిచేసేవాడు. ఆయన నీ కొరకే నియమించబడ్డాడు. ఓ మాట, లోకంలో అధికారుల చేత, ప్రభుత్వం చేత నియమించబడిన వారిలో కొందరు అపనమ్మకస్తులై ఉండొచ్చు. వారికి అప్పగించిన బాధ్యతలు చక్కగా నెరవేర్చని నమ్మక ద్రోహులుగా లోకంలో కొంతమంది బ్రతకొచ్చు. కానీ నీ కొరకు నియమించబడిన యేసుక్రీస్తు ఎవరో తెలుసా? నమ్మక ద్రోహి కాదు, నమ్మకమైన సత్య సాక్షి. దేవుని ఇంటిలో, ఇంటి మీద నమ్మకంగా ఉండేటువంటి వాడు. ఈ నమ్మకమైన సత్య సాక్షి పరలోకపు తండ్రి సముఖము నుండి యేసు నామం పేరిట నీకు విశ్రాంతి కాలాలు పంపునుగాక. అలిసిపోయా జీవిత పోరాటంలో అన్నావు కదా, ఆ శ్రమల్లో నుంచి దేవుడు విడిపించి నెమ్మదైన దినాలు దయగల దేవుడు నీకు అనుగ్రహించునుగాక. అయితే దైవజనమా, యేసుక్రీస్తు మన యొద్దకు వచ్చినట్లు పరలోకపు తండ్రి సముఖం నుండి మనకి విశ్రాంతి కాలాలు అనుగ్రహించి సమస్తాన్ని యేసుక్రీస్తు వారు చక్కదిద్దునట్లు ఆయన మన యొద్దకు వచ్చినట్లుగా మనం 3 కార్యాలు చేయాలి. ఏంటో తెలుసా? నంబర్ 1, మార్చుకో. నంబర్ 2, నేర్చుకో. నంబర్ 3, ఓర్చుకో. ఈ 3 కార్యాలు నువ్వు చేయగలిగితే, సుమి, ఇదేదో రైమింగ్ కోసం నేను చెప్పినటువంటి పదం కాదు. మార్చుకో. ఇక్కడ అంటాడు కదా, మీ పాపములు, చూడండి ఆ మాట, మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారు మనసు నుండి తిరుగుడి. మారు మనస్సు, మీ మనస్సును మార్చుకోండి. మీ మనస్సును మార్చుకుంటే గత కాలాలలో మీరు చేసిన పాపాలన్నీ మీ వద్దకు వచ్చిన యేసుక్రీస్తు తుడిచివేసి మీ బ్రతుకులో నెమ్మదిని, విశ్రాంతిని, సమస్తము కుదురుకునేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. యేసుక్రీస్తు వారు కార్యం చేస్తాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఓ మాట చెప్పమంటారా? ఎక్కువ శాతం మానవ బ్రతుకులో విశ్రాంతిని అనుభవించలేకపోవటానికి, నెమ్మదైన జీవితాన్ని అనుభవించలేకపోవటానికి ప్రధాన కారణం పాపం. పాపం పాపం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యెషయా గ్రంథకర్త మాట్లాడుతూ అంటాడు, దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు. వారు కదులుచు ఉన్న సముద్రం లాంటి వాళ్ళు అంటాడు. మీరు సముద్ర తీరానికి వెళ్ళి చూస్తారు కదా, సముద్ర తీరం ఎప్పుడు అలజడితోనే ఉంటుంది. తాడి చెట్టు అంత రివ్వెత్తున లేస్తున్న అలలు, ఆ భీకరమైనటువంటి వాతావరణం అక్కడ ఉంటుంది. సముద్రం ఎప్పుడు ప్రశాంతంగా ఉండదు, అలజడి అలజడి అలజడి. పాపం చేసేవాడి బ్రతుకు ఎప్పుడు కూడా అలజడి అలజడి అలజడి. వాడి బ్రతుకులో నెమ్మది ఉండదు. వాని బ్రతుకులో నెమ్మది ఉండటం మాత్రమే కాదు, వానిని బట్టి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళంతా నెమ్మది లేని జీవితాన్ని అనుభవిస్తారు. సముద్రం ఎప్పుడు ఎలా అలజడితో ఉంటుందో, పాపమున్న ఇంట్లో ఎప్పుడు అలజడి. త్రాగుబోతు భర్తను బట్టి ఏ భార్య ప్రశాంతంగా పండుకోగలుగుతుంది? త్రాగుబోతు తండ్రిని బట్టి ఏ పిల్లలు నెమ్మదిని అనుభవించగలుగుతారు? తిరుగుబోతు తండ్రిని బట్టి, దారి తప్పిపోయిన తల్లిని బట్టి, డ్రగ్స్కి బానిసలైపోయిన యవ్వన బిడ్డలను బట్టి, బెట్టింగ్కి అలవాటు పడిన యవ్వన బిడ్డలను బట్టి, ఒరే చదువుకొని బాగుపడరాని కాలేజీకి పంపిస్తే ఆ అమ్మాయిని ప్రేమించాను, ఈ అమ్మాయిని ప్రేమించానని దారి తప్పి బ్రతుకుతున్న యవ్వన బిడ్డలను బట్టి ఏ తల్లి ప్రశాంతంగా పండుకోగలదండి? చెప్పండి. ఏ తండ్రి ప్రశాంతంగా పండుకోగలడండి? కదులుచున్న సముద్రం ఎంతో, పాపం చేసే బ్రతుకు, పాపం ఉన్న ఇల్లు కూడా అంతే. మానవ భాషలో చెప్పాలంటే
కంటిలో రాయి, కంటిలో నలుసు, కాలులో ముళ్ళు మనిషికి నెమ్మది లేకుండా చేస్తాయి కదా. కంటిలో చిన్న రాయి, రాయి కాదండి, చిన్న నలుసు పడింది. ఆ నలుసు ఉన్నంతసేపు కళ్ళల్లో నుంచి నీరు దారలుగా కారుతుంది. తమ్ముడు, పాపమని నలుసు నీలో ఉంటే నీవేడుస్తావు. నీ చుట్టూతో ఉన్నవాళ్ళు నిన్ను బట్టి ఏడుస్తారు. నువ్వు ఒక్కడివి కాదు, నీ మీద ఒక కుటుంబం ఆధారపడి ఉంటుంది. నా జీవితం నా ఇష్టం అని అంటానికి వీల్లేదు. నీకొక భార్య, నీకొక భర్త, నీకొక పిల్లలు, అమ్మా నాన్న, రక్త సంబంధికులు, ఒక వ్యవస్థతో పెనవేయబడినటువంటి వాళ్ళు. చూడండి, పాపమనే నలుసు, పాపమనే ముళ్ళు నీ లోపటుంటే బ్రతుకు ఏడ్పే ఏడ్పే ఏడ్పే. విచిత్రం చూసారా? ఆ నలుసు ఎప్పుడైతే తీసామో బా హమ్మయ్యా, ఎంత రిలాక్స్ అవుతుంది. ఈ ఉదయకాలం వాక్యం వింటున్న తమ్ముడా, యవన తమ్ముడా, యవన చెల్లి, ఏ పాపం నీ నిలుబడి చేస్తుంది? దేవునికి అయిష్టమైన ఆయాస్కరమైన గుణం ఏది నీ నిలుబడి చేస్తా ఉంది? ఈ వాక్యం వింటుండగా మార్చుకో, దాన్ని తొలగించుకో. మార్చుకోగలిగితే ప్రభు సముఖము నుండి విశ్రాంతి బయలుదేరి నిన్ను ఆవరించినట్లుగా యేసుక్రీస్తు నీ కొరకు ఆయన పని చేయటం ప్రారంభించునుగాక. పరలోకపు తండ్రి సముఖం నుండి మనకు విశ్రాంతి కలగాలంటే నంబర్ 1 మార్చుకోవాలి. నా బ్రతుకు బ్రతికే అండి, నేను తాగుతానేనండి, నేను తిరుగుతానేనండి, నాకు విశ్రాంతి దొరకాలంటే దొరకదు దొరకదు దొరకదు. కదులుచున్న సముద్రం ఎంతో, పాపమున్న బ్రతుకంతే. వాక్యం అంటుంది కదా. యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చారో తెలుసా? పాపములను క్షమించటానికి మాత్రమే కాదు, పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమయ్యాడు. తమ్ముడు, ఏ అపరాధంలో నువ్వు ఉన్నా, మారాలి అని అనుకున్నా మానలేని స్థితిలో ఉన్నా, ఒకసారి ప్రభు తట్టు చేతులెత్తి, అయ్యా నా మనస్సు మార్చు, వద్దయ్యా ఈ పాప జీవితం, వద్దయ్యా ఈ రోత జీవితం, వద్దయ్యా ఈ చీకటి జీవితం, నా మనసు మార్చుకోవాలి అని హృదయపు లోతుల్లో నుంచి అడుగు. యేసు నామం పేరిట ఈ గడియలోనే దేవుడు నిన్ను దర్శించి నిన్నేలుబడి చేస్తున్న పాపాన్ని క్షమించటం మాత్రమే కాదు, ఆ పాపం మరెన్నడూ కనబడకుండా ఆయన్ని తీసివేయునుగాక. నేనంట, ఇక ఆ పాపం తీసివేయబడిన తర్వాత మనకు కలిగేది విశ్రాంతే కదా. అలాంటి దివ్యమైన విశ్రాంతి దేవుడు నీకు అనుగ్రహించునుగాక. రెండవది, నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తా. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును. నా యొద్దకు వచ్చి నా కాడినెత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగును అని రాసింది. దైవజనమా, యేసయ్య దగ్గరికి వచ్చి ఆయన కాడినెత్తుకొని ప్రతి క్రైస్తవుడు నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? ఆయన సాత్వికాన్ని నేర్చుకోవాలి, ఆయన దీన మనస్సును నేర్చుకోవాలి. విన్నారా? ఆయన సాత్వికాన్ని, ఆయన దీన మనస్సును నేర్చుకుంటే పరలోకపు తండ్రి సముఖం నుండి విశ్రాంతి బయలుదేరి విశ్రాంతితో కూడుకున్న దినాలు నీకు అనుగ్రహించడం ప్రారంభించునుగాక. చూడండి, చాలా మంది ప్రభు దగ్గరికి వస్తారు. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత కొందరు పాటలు పాడటం నేర్చుకుంటారు, తప్పేమి కాదు, నేర్చుకోవాలి. ఇంకొంతమంది సాక్ష్యం చెప్పడం నేర్చుకుంటారు, నేర్చుకోవాలి, తప్పేమి కాదు. మరి కొంతమంది ప్రార్థన చేయటం నేర్చుకుంటారు, మంచిది, నేర్చుకోవాలి, తప్పేమి కాదు. వీటన్నిటికంటే ప్రభు దగ్గరికి వచ్చిన ప్రతి బిడ్డ ఆయన సాత్వికాన్ని నేర్చుకోవాలి. ఆయనలాగా దేన మనసు కలిగిన వాళ్ళగా మనం బ్రతకాలి. సాత్వికం, దేన మనసు నీకుందనుకో, సాత్వికం, దేన మనసు, ఆ తగ్గింపు కలిగిన జీవితం నీకుందనుకో, విశ్రాంతి పొందటానికి దేవుడు కృప చూపిస్తాడు. బైబిల్లో చక్కటి మాట మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, యెషయా గ్రంథం 63వ అధ్యాయం. నాకు ఆ మాట బహు ఇష్టం. యెషయా గ్రంథం చూడండి, 63వ అధ్యాయం 14వ వచనం.
పల్లమునకు దిగు పశువులు విశ్రాంతి నొందునట్లు యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలుగు చేసెను. ఆమేన్. పల్లమునకు దిగు పశువులు విశ్రాంతి పొందునట్లు యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి అనుగ్రహించును అని రాస్తుంది కదా. పశువులకి ఎక్కడ విశ్రాంతి దొరుకుతుందట? మెరకలో కాదు, పల్లంలో. ఎందుకు? పల్లంలో నీళ్లు నిలిచి ఉంటాయి. పల్లం అంతా కూడా పచ్చిక బయలుతో ఉంటుంది. ఆ పచ్చిక బయలున్న ప్రాంతం, నీళ్లున్న ప్రాంతం పశువులకు ఎంత విశ్రాంతి కలుగు చేస్తుంది? మెరక భూమిలో నీళ్లు నిలవబడవు కదా, పల్లం భూమిలోనే కదా నీళ్లు నిలిచేది. దైవజనమా, పల్లమునకు దిగు పశువులు జీవితంలో ఎప్పుడూ నువ్వు మొండిదానిగా బ్రతకకుండా నా మాటే నెగ్గాలి, నేనే గెలవాలి, నేను అనుకున్నదే జరగాలి, నా పంతమే నెగ్గించుకోవాలి అని నువ్వు మెట్టు మీద ఉంటే నీకు విశ్రాంతి దొరకదు. విన్నారా? పల్లమునకు దిగాలి, నువ్వు దిగాలి. జీవితంలో దీనత్వం నేర్చుకోవాలి. విన్నారా? ఆ అత్తని ఎలా గౌరవించాలో ఆ దీనత్వం నేర్చుకోవాలి. ఆ భర్తను ఎలా గౌరవించాలో ఆ దీనత్వం నేర్చుకోవాలి. నేను అత్తనే, నేను అన్నా మాటే చలామణి అవ్వాలి, నా కుర్చీ దిగను, నేను పట్టపు రాణిని, కుర్చీ మీద కూర్చున్నావు అనుకో నీకు విశ్రాంతి దొరకదు. దిగాలి, దిగాలి. ఎప్పుడు దైవజనమా దీనత్వంలో విశ్రాంతి దొరుకుతుంది, గర్వంలో విశ్రాంతి దొరకదు, మొండితనంలో విశ్రాంతి దొరకదు. ఒక వ్యక్తి తన బ్రతుకులో విశ్రాంతిని అనుభవించాలంటే దిగాలి, దిగాలి, దిగాలి. పల్లానికి దిగితేనే కదా నీళ్లు నిలిచేది. నీలో ఉన్న కృపలు నిలవాలంటే నువ్వు దిగాలి, ఆ దీనత్వం. అయితే దైవజనమ, ఈ అనుభవాన్ని మనకు నేర్పేది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మ నీలో ఉంటే తగ్గించుకో, తగ్గించుకో, సాత్వికుడిగా బ్రతుకు, దీనత్వం కలిగి బ్రతుకని దీనత్వాన్ని నీకు నేర్పుతాడు. ఆ దీనత్వమే ఉందనుకో విశ్రాంతి నీకు స్వాస్థ్యంగా దేవుడు మారుస్తాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. మూడో మాట చెప్పమంటారా? ఎస్. ప్రభు సముఖం నుండి మనల్ని విశ్రాంతి దర్శించినట్లుగా మూడో చక్కటి మాట. మొదటి మాట మార్చుకో, రెండవ మాట నేర్చుకో, మూడో మాట ఓర్చుకో. ఓర్చుకో. జీవితంలో ఎప్పుడు నా బ్రతుకంతా ఇలాగే ఉంటుంది అని అనుకోవద్దు. కొంచెం కాలం ఓర్చుకో. ఒకరోజు రాబోతుంది, అన్నిటికీ కుదురుబాటు కాలం ఒకటి వస్తుంది అని రాసింది. ఆ కాలం వచ్చే వరకు ఓర్పుతో దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయి. యోసేపు ఉన్నాడు కదా, 17వ సంవత్సరం ఐగుప్తు దేశానికి అమ్మబడ్డాడు. 30వ సంవత్సరం వచ్చే వరకు యోసేపు అనేవాడు ఏమయ్యాడో 13 సంవత్సరాలు శ్రమను అనుభవించాడు అనుకోండి. పుట్టినప్పటి నుంచే శ్రమలు అనుభవించాడు అనుకోండి. 30 సంవత్సరాల శ్రమలు అనుభవించాడు అనుకోండి. యోసేపు రాజుగా ఊరేగింది ఎన్ని సంవత్సరాలు తెలుసా? దరిదాపుగా 110 సంవత్సరాలు బ్రతికాడు. అంటే 80 సంవత్సరాలు నెమ్మదైన జీవితాన్ని అనుభవించాడు. విన్నారా? ఈ 30 సంవత్సరాల జీవితం అంతా అస్తవ్యస్తంగా, గజిబిజి, గందరగోళంగా, ఏం జరుగుతుందో అర్థం కావట్లా, ఏం కలుగుతుందో అట్లా గజిబిజి గందరగోళంగా ఉంది. యోసేపు పరిస్థితులను దేవుడు చక్కదిద్దలేదా? యోసేపు స్థితిగతులను చక్కదిద్దిన దేవుడే నీ స్థితిగతులను చక్కదిద్దును గాక. ఓర్చుకో. దావీదు స్థితిగతులను దేవుడు చక్కదిద్దలేదా? దావీదు స్థితిగతులను చక్కదిద్దిన దేవుడే నీ బ్రతుకును చక్కదిద్దుతాడు. కొంచెం కాలం ఓర్చుకో. అరే పాడైపోయింది, పూర్తిగా అస్తవ్యస్తం, అసలు గజిబిజి గందరగోళం అయిపోయిందన్న రూతమ్మ జీవితాన్ని చరిత్రకారిణిగా దేవుడు మార్చలేదా? నీ జీవితాన్ని దేవుడు మారుస్తాడు. ఓర్చుకో, ఓర్చుకో. నా చేతులెత్తి దీవిస్తున్నా, అన్నిటికీ కుదురుబాటు కాలం ఒకటి వస్తుంది. అది వచ్చే వరకు మార్చుకో, నేర్చుకో, ఓర్చుకో. భూలోకంలో మనకు విశ్రాంతిని అనుగ్రహించడం మాత్రమే కాదు, అసలు క్రైస్తవ జీవితంలో మనకు అసలు సిసలు విశ్రాంతి ఎక్కడ దొరుకుతుందో తెలుసా? పరలోక రాజ్యంలో దొరుకుతుంది.
దీని గురించి అపోస్తుడైన పౌలు వారు దెసలోనియ సంఘానికి ఉత్తరం రాస్తూ ఓ చక్కటి మాట అంటారు. చూడండి, దెసలోనికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. రైట్. ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలలో ప్రత్యక్షమై దేవుని ఎరగని వారికిని మన ప్రభు అయిన యేసు క్రీస్తు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయునప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. ఎంత చక్కటి మాట. ఈరోజు లోకంలో కొంతమంది మనల్ని శ్రమపరుస్తున్నారు కదా, మతాలు మారుస్తున్నారు, శ్రమపరుస్తున్నారు కదా, దేశద్రోహులు శ్రమపరుస్తున్నారు కదా, రకరకాల దూషణకరమైన మాటలతో. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనలను శ్రమపరచు వారికి శ్రమ, శ్రమ పొందుచున్న మనకు చెప్పాలి, శ్రమ పొందుచున్న మనకు విశ్రాంతిని అనుగ్రహించుట దేవునికి న్యాయమే. అందుకనే ఇప్పటి నుండి క్రీస్తు యేసునందు మృతులైన మృతులు ధన్యులు, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుచున్నారు. ఈ లోకంలో బ్రతికితే 70, 60 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, యుగాయుగాలు పరలోకంలో నువ్వు విశ్రాంతిని అనుభవించబోతున్నావు. దైవజనమా, నీకు విశ్రాంతినివ్వటానికే యేసుక్రీస్తు నియమించబడ్డాడు. నీవెవరివో తెలుసా? విశ్రాంతికి హక్కుదారుడివి, విశ్రాంతికి హక్కుదారురాలివి. బ్రతుకు దినములంతా విశ్రాంతిని దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. తండ్రి, మీకు స్తోత్రాలు. మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మాటలకు వందనాలు. ఈ వాక్యమైన బిడ్డల్లో ఎవరిలో మీకు ఆయాసకరమైనవి ఉన్నాయో మార్చుకోవటానికి కృప చూపించయ్యా. మీ సాత్వికాన్ని, దీన మనసును నేర్చుకోవటానికి కృప చూపించయ్యా. అన్నిటికంటే విశేషంగా మీ సమయం వచ్చే వరకు ఓపికతో ఓర్చుకునే కృప దయచేయి. యేసు నామం పేరిట పరలోకపు తండ్రి సముఖం నుండి విశ్రాంతి కాలాలు బిడ్డలకు వచ్చునుగాక. ఈ ప్రజలు విశ్రాంతిని అనుభవించుదురుగాక. ఈ ప్రజలు విశ్రాంతిని అనుభవించుదురుగాక. ఈ ప్రజలు విశ్రాంతిని అనుభవించుదురుగాక. ఈ ప్రజలు విశ్రాంతిని అనుభవించుదురుగాక. విశ్రాంతి దినాలు నీ ప్రజలకు యేసు నామములో దయచేయుదురుగాక. మా ప్రార్థన మీరు విన్నందుకు స్తోత్రం. యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.